ఓకే అన్నయ్య. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు వందనాలు ప్రభువా. గతించిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మమ్మలను సజీవులుగా నిలవబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ మీ ప్రియమైన పిల్లలతో గూగుల్ మీట్‌లో విలువైన మీ మాటలను ఆలోచిస్తూ ఉండగా, చెప్పుచున్న నాకు నీ జ్ఞానమును దయచేయండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో మంచి మాటలు చెప్పగలుగుటకు మీ సహాయమును నాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికి వందనాలండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి పాఠం పాపము అనగా ఏమిటి? పాపము అనగా ఏమిటి? ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో సాధారణంగా పాపము అనగానే మనుషులకు తెలిసిన విషయాలేంటంటే దొంగతనమని, నరహత్యని, వ్యభిచారమని, అబద్ధమని ఇలా కొన్ని విషయాలు మనిషి పాపముగా పరిగణిస్తూ ఉంటాడు. అయితే మనిషి పాపం అనుకుంటున్నవి ఇవే పాపాలు అనుకుంటున్నారు గానీ, పాపము అంటే దేవుని దృష్టిలో ఏమిటో అనేది సమాజానికి తెలీదండి. అందుకే ఈరోజు పాపము అనే ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. ప్రియులారా, పాపము అంటే దేవుని దృష్టిలో ఏంటో ఒకసారి మనం బైబిల్‌లోకెళ్ళి ఆలోచిద్దాం. మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, దేవుడు ఒక చక్కని మాట అక్కడ వ్రాయించాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట వ్రాయించారు. పాపము చేయు ప్రతివాడు పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమించును. అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడండి. ఇది మనందరికీ తెలిసినటువంటి మాట. పాపం అంటే లోకం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏదో నరహత్య చేయటమో, దొంగతనం చేయటమో, వ్యభిచారం చేయటమో, మోసం చేయటమో ఇది పాపమని సమాజం అనుకుంటుంది. నిజమే, అవన్నీ పాపాలే. కానీ సమాజానికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ చెబుతూ ఉంది. అంటే దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుడు తన గ్రంథంలో ఏ మాటలైతే చెప్పారో, ఆయన చెప్పిన మాటలలో మనము ఏ మాటలైనా సరే ధిక్కరిస్తే దాన్ని దేవుడు పాపంగానే పరిగణిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు బైబిల్‌లో. ఇంకా పాపాలు ఏమైనా ఉన్నాయా? ఇది మనందరికీ తెలిసిందే. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపం. అయితే మనం ఇంకా బైబిల్‌లోకి వెళ్ళిపోతే, దేవుడు ఇంకా కొన్ని విషయాల్లో వీటిని కూడా పాపాలే అన్నాడు దేవుడు. మనుషులు చేసేటువంటి దుష్క్రియలు, దుర్మార్గాలు వీటినే కాకుండా, ఆజ్ఞ అతిక్రమమునే కాకుండా, ఇంకా దేవుడు కొన్ని విషయాలను బైబిల్‌లో పాపముగా వ్రాయించారు. అవి ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మనకు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనే 17వ వచనంలో ఇంకొక మాట దేవుడు రాయించాడు. సకల దుర్నీతియు పాపము అన్నాడండి. అయి- సకల దుర్నీతి అన్నాడండి. దుర్నీతి అంటే నీతికి వ్యతిరేకమైనది దుర్నీతి. అది మన యొక్క క్రైస్తవ జీవితమైనా కావచ్చు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి మనుషులైనా కావచ్చు. దేవుని యొక్క న్యాయ విధులకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ, మనం చేస్తున్నటువంటి సకల దుర్నీతిని దేవుడు ఏమంటున్నాడంటే పాపము అని పరిగణిస్తా ఉన్నాడు.
ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే, చాలామంది దేవునికి భక్తులుగా ఉంటారు. దేవునికి చాలా కానుకలు ఇస్తూ ఉంటారు చాలామంది. కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేవునికి కానుకలు ఇస్తా ఉంటారు. అయితే దేవునికి కానుకలు ఇవ్వడమే కాకుండా మరలా వీళ్ళేం చేస్తుంటారంటే, వీళ్ళకి నచ్చినటువంటి కుంభకోణాలు, వీళ్ళకి నచ్చినట్టుగా మోసాలు చేయటాలు, ఎదుటివాడిని దోచుకోవటాలు, ఇలాంటి ఎన్నో సకల దుర్నీతి సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, మరలా దేవునికి కూడా వారి పాపంలో ఏదో పాలు పంచినట్లుగా ఏవండీ దేవునికి కూడా వాళ్ళేం చేస్తుంటారంటే, వాళ్ళ పాపంతో సంపాదించినటువంటి ఆ యొక్క ధనమును వాళ్ళేం చేస్తుంటారంటే, దేవునికి కానుకలుగా ఇస్తా ఉంటారు. అందుకే మీరు చాలా ప్రాంతాల్లో చూడండి, ఎవరో అజ్ఞాత భక్తుడు వేసినటువంటి కానుక అంటారు. అంటే అజ్ఞాత భక్తుడిగా ఎందుకు మారిపోయావు నువ్వు? నువ్వు డైరెక్ట్‌గా నీ పేరు ఇదిగో పలానా వ్యక్తి మరి ఆ పేరున ఆయన ఇంత డబ్బు వేశారు, ఇంత బంగారం వేశారు అని చెప్పకుండా ఆయన ఏం చేస్తా ఉంటాడంటే, సైలెంట్‌గా ఏ పేరు లేకుండా అందులో హుండీలేసి పడేస్తారు. ఎందుకు అలా అజ్ఞాతంలో ఉండి ఎందుకేసావు నువ్వు అంటే, నువ్వు సంపాదించింది సకల దుర్నీతి. ఏవండీ? అంటే మనిషి దుర్నీతితో సంపాదించింది. దేవుడందుకే నువ్వు దుర్నీతితో సంపాదించేది ఏదైనా కావచ్చు. నువ్వు చేసే సకల దుర్నీతి పాపం అంటున్నాడు దేవుడు. ఏవండీ? చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఎక్కువ వేసేవారిని చాలా ప్రేమిస్తాడు. తక్కువ వేసేవారిని తక్కువగా ప్రేమిస్తాడని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుడు మన మనసును చూస్తాడే తప్ప, మనం వేసేటువంటి పెద్ద కానుకలను దేవుడు ఇష్టపడ్డండి. అందుకే బైబిల్‌లో దేవుడు హేబేలును మొదటిగా ఇష్టపడ్డాడు. ఆ తర్వాత అతని అర్పణను ఇష్టపడ్డాడు దేవుడు. కాబట్టి మనము మంచితో, న్యాయంతో, నీతితో సంపాదించినటువంటి కొంచెమైనా గూడా అది శ్రేష్టమన్నాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు కానుకల పెట్టె దగ్గర నిల్చొని, ధనవంతులైన వారు చాలా వేస్తా ఉన్నారు. ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందట. కానీ వాళ్ళందరికంటే కూడా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసిందని ప్రభువు చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అన్యాయంతో మనం ఎన్నో కోట్లు సంపాదించి దేవునికి వేసినా అవి దేవుడు నచ్చడు. అందుకే దేవునికి మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట దేవునికి శ్రేష్టం. అందుకే దేవుడేమన్నాడంటే మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నెక్స్టు సకల దుర్నీతి పాపము అని మనం విన్నాం. ఇక నెక్స్టు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. ఇక 4వ విషయం గురించి మనం ఆలోచిస్తే, రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అన్నాడండి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు దేవుడు. అంటే పాపము అనగా 4వ విషయాన్ని మాట్లాడుతూ, విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటున్నాడు దేవుడు. చూసారా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. సకల దుర్నీతి పాపం అంటున్నాడు. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోవడం పాపం అంటున్నాడు. అలాగే విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటున్నాడు దేవుడు. పిల్లరా, విశ్వాస మూలము కానిది అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవని నమ్మడమే విశ్వాసం. ఇంకా మనం తక్కువ షార్ట్ ఫామ్ లో మాట్లాడాలనుకుంటే నమ్మకం, నమ్మడమే విశ్వాసం. అయితే విశ్వాస మూలము కానిదేదో దానిని దేవుడు ఏమంటున్నాడంటే పాపము అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన దానిని మనం చేయకపోవడం పాపమే కాకుండా, దేవుడు మనకు చేయగలడు అని నమ్మకపోవడం కూడా పాపమే అంటున్నాడు దేవుడు. విశ్వాస మూలము కానిదేదో
అది పాపం అన్నాడు. అంటే విశ్వాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? అదృశ్యమైనవి ఉన్నవని నమ్మడమే విశ్వాసము. అలాగే అదృశ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడని నమ్మడమే విశ్వాసము. అవునా? అదృశ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయని నమ్మటం కూడా విశ్వాసమే. చాలా మందికి ఎలా ఉంటదంటే, ఏవండీ, సొంత బలం మీద ఆధారపడుతుంటారు చాలామంది. సొంత జ్ఞానం మీద ఆధారపడుతుంటారు చాలామంది. కారణం ఏంటంటే, వారు దేవుని మీద ఆధారపడరు. కానీ బైబిల్‌లో ఏమంటాడంటే, "నీ భారము యెహోవా మీద మోపుము" అంటాడు. ఎవరైతే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటారో, వారేం జేస్తారంటే, దేవుని మీదనే ఆధారపడి జీవిస్తా ఉంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా దేవుని వైపు చూస్తూ, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ, దేవుని మీద విశ్వాసం కలిగి వాళ్ళు జీవిస్తా ఉంటారు. ఒకనాడు షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితాల గురించి మనం ఆలోచిస్తే, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు. అయినప్పటికిని ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నువ్వు చేసిన వాటికి మేము మ్రొక్కము అన్నారండి వాళ్ళు. అంటే వాళ్ళలో ఎంత అపారమైన నమ్మకం ఉందో ఆలోచించండి పిల్లారా. అవునా? ఎంతో అపారమైన నమ్మకం ఉంది. దీనిని నమ్మకం అంటారు. అయితే మరి విశ్వాస మూలము కానిదేది అంటే అనుమానం. విశ్వాస మూలము కానిదంటే అర్థం ఏంటి? అనుమానం. విశ్వాసం అంటే నమ్మకం అయితే, విశ్వాస మూలము కానిదేందంటే అనుమానం. అందుకే ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే, దేవుడు ఈ కార్యం చేయగలడా? దేవుడు నాకు సహాయం చేయగలడా? లేకపోతే మా అమ్మాయి పెళ్లి చేయగలడా? మా బాబుకు ఉద్యోగం ఇవ్వగలడా? దేవుడు నా ఆర్థిక సమస్యలను తీయగలడా? నాకున్న రోగాన్ని తీయగలడా? ఇలాంటి అనుమానాలతోని మన జీవితం బ్రతుకుతాము, మరి మనం ఉంటుంటామండి. దేవుడు చెప్పింది చేయం గానీ, మనకు అనుమానాలెక్కువ. అవునా కదా? ఒక రోజున తోమ నిజంగా యేసుక్రీస్తు వారితో, ఏవండీ, 12 మంది శిష్యులతో పాటు ఆయన కూడా తిరిగాడండి. వాళ్ళందరూ కూడా ప్రభువు లేచిన తర్వాత ఒకరోజు చూశారు. కానీ తోమ ఒక్కడే చూడలేదు. అయితే తోమ మాట్లాడుతున్నాడు, "నేను ఆయన యొక్క గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని" చెప్పాడండి తోమ. అంటే తోమ దేవుడిని నమ్మాడా? నమ్మలేదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటున్నాడు. అందుకే మనం ఒకసారి ఆ మాట చదివినట్లయితే, ఏవండీ, ఒకసారి బైబిల్‌లోకెళ్ళి చూద్దామా? తోమ అనుమానపడ్డటువంటి విషయం గురించి మనం ఆలోచించినట్లయితే, శిష్యులు ఎవరు అక్కడ ఉండరు గదండీ! క్షమించండి. అప్పుడు శిష్యులున్నప్పుడు తోమ ఉన్నాడు గదా! అప్పుడు ప్రభువు రాగానే ఏం జరిగింది చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 వచనం. తరువాత తోమాను చూచి నీ తరువాత వ్రేలు ఇటు తోమను చాచి చూచి, హ్మ్. నీ వ్రేలు ఇటు చాచి నీ నా వ్రేలు ఇటు చేతులు చాచి, చూడుము, నా చేతులు చూచుము, నీ చెయ్యి చాచి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో నా ప్రక్కలో ఉంచి ఉంచి, అవిశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా ప్ర- నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడండి. ఏవండీ, చూస్తే నమ్మడం ఎవరైనా నమ్ముతారండి. అమెరికా ఉందని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అనేక మంది చూసొచ్చారు. అలాగే మనకు గ్లోబల్ వైస్‌గా మనం ఇంటర్నెట్‌కి వెళ్లి సెర్చ్ చేస్తే కనిపిస్తది. ఉన్నప్పుడు నమ్మడం పెద్ద విషయం కాదండి. లేని దానిని ఉన్నదని నమ్మటమే విశ్వాసం. అలాగే ప్రభువు తిరిగి లేస్తానని ప్రభువు చెప్పాడు. ముందే చెప్పాడాయన. నేను తప్పకుండా మూడో దినమున తిరిగి లేస్తానని ప్రభువు చెప్పినా, తోమ నమ్మడం లేదు. అందుకే విశ్వాస మూలము కానిదేదో అదే పాపం. అంటే మన జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ ఇది దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు దీనివల్ల, మరి దేవుడు ఒకవేళ నాకు ఈ ఉద్యోగం ఇస్తాడో ఇవ్వడో, దేవుడు ఈ కార్యం చేస్తాడో చేయడో అనేటువంటి అనుమానాలు మన జీవితాల్లో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, విశ్వాస మూలము కానిదేదో అదే పాపం అన్నాడు. అంటే దేవుని విషయంలో ఆయనను నమ్మకపోవడం చూసారా? అది పాపం అంటున్నాడు దేవుడు. మనం ఇప్పటివరకు ఆజ్ఞాతిక్రమమే పాపం అనుకుంటున్నాము. సకల దుర్నీతి పాపం అనుకుంటున్నాము. మేలైనది చేయనెరిగి అలా చేయకపోవడమే పాపం అనుకుంటున్నాం. కానీ దేవుడేమన్నాడంటే, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటున్నాడండి దేవుడు. నిజంగా ప్రియులారా, ఈరోజు
మన ఆత్మీయ జీవితాల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా మంది క్రైస్తవులను చూడండి. ఏవండి వారం రోజులు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పనులు చేసుకుంటారు వాళ్ళు. కనీసం ఆదివారమైన దేవుని సన్నిధికి వస్తారంటే, ఆ ఒక్క రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజు. ఆ ఆదివారం రోజున వాళ్ళకి ఏ ఉద్యోగం ఉండకూడదు, ఏ పని ఉండకూడదు, ఏ కార్యాలు ఉండకూడదు. ఏమీ లేకపోతే, ఏ ఫంక్షను లేకపోతే, ఏవండీ ఏ పెండ్లి, పేరంటాలు లేకపోతే అప్పుడు తీరిక ఉంటే వస్తారు. లేకపోతే అది కూడా బందే. అంటే దేవుడు నువ్వు ఆ ఒక్కరోజు చేసేటువంటి కష్టం మందం దేవుడు నీకు సహాయం చేయలేడా? ఏవండీ దేవుడు ఆరోగ్యం ఇవ్వబట్టే కదండీ మనం ఈరోజు పని చేసుకుంటున్నాం. ఆ వారం రోజులు ఎలా పని చేసుకోగలిగావు? దేవుడు ఆరోగ్యమునిచ్చాడు కాబట్టే గదా! దేవుడు నీకు ఆయుష్‌నిచ్చాడు కాబట్టే గదా! దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్‌ను, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును నువ్వు వాడుకుంటూ, కనీసం దేవుని సన్నిధిలో వారానికి ఒక్క రోజు కూడా గడపలేకపోతున్నావంటే, నిజంగా మనలో విశ్వాసం ఉందంటారా చెప్పండి? విశ్వాసం లేదండి. అందుకే ఆ రోజు కూడా ఏదైనా సరే, మనకేదైనా పని తగిలితే, ఏదైనా డ్యూటీ ఉంటే, ఏదైనా కార్యక్రమం ఉంటే వెళ్ళిపోతాం గానీ మనం, దేవుని కొరకు మన విశ్వాసంతో ముందుకు రాము మనం. అందుకే విశ్వాసం లేకుండా చేసే ప్రతి పని కూడా దేవుడేమన్నాడంటే పాపము అన్నాడండి. అవునా? అందుకే బైబిల్‌లో ఒక మాట ఉంటదండి. విశ్వాసము లేకుండా దేవునికిష్టుడయునుట అసాధ్యము అన్నాడు గదా! హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మాట 6వ వచనం. 6వ వచనం అండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము విశ్వాసము లేకుండా లేకుండా దేవునికి దేవునికిష్టుడయునుట అసాధ్యము అసాధ్యం. అన్నాడండి. అంటే ప్రియులారా నిజంగా మనిషి జీవితంలో దేవునికి కావాల్సిందేంటంటే విశ్వాసం, నమ్మకం. మనం ఇచ్చే డబ్బులు దేవునికి అవసరం లేదు. నీ ఆస్తిపాస్తులు ఆయనకు అవసరం లేదండి. నీ అందచందాలు ఆయనకు అవసరం లేదు. దేవునికి కావాల్సిందేంటంటే ఆయన పైన నీకున్నటువంటి అపారమైన నమ్మకం. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముతున్నావా లేదా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? అది దేవుడు చూస్తాడండి. అందుకే హృదయ పరిశీలకుడు యెహోవా అంటాడు దేవుడు బైబిల్‌లో. ఆయన హృదయాలను చూస్తాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్యపెడతారు. దేవుడు హృదయాన్ని లక్ష్యపెడతాడండి. ప్రియమైన దేవుని పిల్లారా నిజంగా మనము విశ్వాసము లేకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాం చూడండి. మనం ప్రభువుని నమ్ముతున్నామని చెప్తుంటాం మనం. కానీ విచిత్రం ఏంటంటే మన పెండిళ్ళల్లో ఏవండి మనము తిథులు చూస్తుంటాం, నక్షత్రాలు చూస్తుంటాం. ఏవండి సమయాన్ని చూస్తుంటాం. ఎన్నో చూస్తుంటాం. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూస్తాం. ఎవరైనా ఎదురుంగిపోతున్నప్పుడు తుమ్మారనుకోండి అనుమాన పడుతుంటాం. విధవరాలు ఎదురిస్తే అనుమాన పడుతుంటాం. ఇలా ఎన్నో రకాల అవిశ్వాసాలు మన జీవితాల్లో ఉన్నాయండి. మన క్రైస్తవులం అయినప్పటికీ కూడా ఏవండి ఒక పక్క దేవునిలో ఉంటాము, ఒక పక్క మన లోకంలో ఉంటామండి. కాదంటారా? కాబట్టి మనలో కూడా అవిశ్వాసం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికిష్టుడయునుట అసాధ్యము అని బైబిల్‌లో రాయబడిందండి. అందుకే పిల్లారా పాపము అంటే ఏవండి దేవుడు అంటున్నాడు, విశ్వాస మూలము కానిదేదో అదే పాపము అన్నాడు దేవుడు. అందుకే దేవుని పట్ల మనకు ఎలాంటి నమ్మకం ఉండాలంటే అపారమైన నమ్మకం ఉండాలండి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అది ఎర్ర సముద్రమైనా కావచ్చు, లేకపోతే అధికారములైనా కావచ్చు, ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు. నిజంగా దేవుడు మన ముందుంటే మనకు విరోధి ఎవడు అని బైబిల్ రాయబడింది. అందుకే బైబిల్‌లో యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త దానికంటే ముందు లూకా సువార్త చదువుతారా? లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఒక మంచి మాట అన్నాడండి. లూకా సువార్త 12:29 చదివి సహాయం చేయండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. విచారింపకుడి. అనుమానము కలిగి ఉండకుడి. తర్వాత ఇంకొక మంచి మాట అన్నాడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. అంటే ఆదివారం రోజున దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నామంటే, మన కార్యక్రమాల కోసం మనం వెళ్ళిపోతున్నామంటే మనకు విచారం లేదంటారా? ఏవండి? నిజంగా దేవుని మీద నమ్మకం ఉందంటారా చెప్పండి మనకి? దేవుని మీద నమ్మకం ఉంటే నాకు దేవుడు సహాయం చేయగలడు అని తప్పకుండా నమ్ముతాం మనం. అందుకే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అన్నాడండి. తోమాలో ఏముంది? అనుమానం. అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, అనుమానం ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టావా ఏంట్రా అంటుంటారు చాలా మంది. మనిషికి అనుమానం ఎక్కువండి. మనం తోమకు తమ్ముళ్ళం.
ప్రతి కార్యంలో కూడా మనం దేవుని పట్ల అవిశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉంటాం, మనం అనుమానం కలిగి బ్రతుకుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఎందుకంటే నువ్వు అనుమానం పడుతున్నావు అంటే అదే పాపం. పాపము అనగా ఏమిటి అంటే నువ్వు దేవుని పట్ల అనుమానం కలిగి ఉండటం కూడా పాపమే అంటున్నాడు దేవుడు. దేవుని పట్ల అపనమ్మిక కలిగి ఉండటం కూడా పాపమే అంటున్నాడు. అందుకే తోమా నువ్వు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడండి. ఏమండి, నిజంగా ఎంత మంచి మాట చెప్పాడు. అనుమానము కలిగి ఉండకుడి అన్నాడు. అందుకే మనకు అనుమానాలు ఎక్కువ, అనుమానం ఎక్కువ అండి మనకి. యేసుక్రీస్తు వారు మంచి మాట అన్నాడు కదా. ఇప్పుడు చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 21 చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం చదివి సహాయం చేయండి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి మీరు సందేహ విశ్వాసం పడకుండిన ఎడల కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని ఈ చేయుట అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట చేయుట మాత్రమే కాదు, మాత్రమే కాదు, ఈ ఈ కొండను కొండను చూచి చూచి ఎత్తబడి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల అన్నాడండి. మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి సందేహం ఉండదండి. అవునా? ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో, ఏమండి, దేవుడు నా రోగాన్ని తీసివేయగలడు, దేవుడు నా ఆర్థిక సమస్యలను తీసివేయగలడు, దేవుడు నా కుటుంబ సమస్యలను తీసివేయగలడు, దేవుడు నా కష్టాలను తీసివేయగలడు అనేటువంటి నమ్మకం ఎవరిలో ఉంటుందో వారిలో విశ్వాసం ఉంటుందండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తూ, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో. మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, మనకి ఎన్నో విజ్ఞాపనలు ఉంటాయి దేవుని సన్నిధిలో. కాబట్టి మీరు దేనిని అడుగుదురో వాటిని మీరు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని కూడా పొందుదురని వారితో చెప్పాను. అంటే దేవునికి ప్రార్థన చేసేవారు ఎలా ఉండాలట? ఇదిగో దేవుడు మాకు దీన్ని దయచేశాడు, మేము పొందుకున్నాం అనేటువంటి నమ్మకం మనలో ఉండాలట. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాస మూలము కానిదేదో అదే పాపము అన్నాడండి. నిజంగా పిల్లారా, మనం అవిశ్వాసముతో ఎన్నో కార్యాలు చేస్తున్నామండి. మనం నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటూ మనం ఇలా ఉంటున్నాం, కానీ సమాజంలోకి వెళ్ళిపోతే అవిశ్వాస సంబంధమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి మనం. అవునా? అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తుంటాం, ఏమండి. అలాగే మళ్ళా దేవుని సన్నిధికి వస్తుంటాం, ఎదుటివాడికి అన్యాయం చేస్తున్నాం, ఎదుటివాడిని మోసం చేస్తుంటాం, అక్రమాలు చేస్తుంటాం, మరలా పైపెచ్చి దేవునికి ప్రార్థన చేస్తుంటాం. ఎదుటివాడు ఇబ్బందులో ఉన్నప్పుడు కనీసం సహాయం కూడా చేయలేం మనం, ఏమండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నిలబడకుండా దేవుడు ఎందుకు నాకు ఈ సమస్య పెట్టాడు, దేవుడు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనేటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతుంటాం. అందుకే పిల్లరా, మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళితే దాన్ని తప్పకుండా మనం పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రేమైన దేవుని పిల్లారా, కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసముతో సందేహింపకుండా అడగమంటున్నాడు దేవుడు. అవునా? ఎలా అడగమంటున్నాడు? విశ్వాసముతో సందేహింపకుండా అడగమంటున్నాడు. ఒకనాడు తోమా సందేహించాడు, కానీ అబ్రహాము సందేహించలేదండి. అబ్రహాము సందేహించాడా? సందేహించలేదండి. ఒకనాడు తోమా సందేహించాడు. ఎంతో మంది ఒకనాడు ఇశ్రాయేలు దేవుని సందేహించారు, కానీ మన పితరుడు, లేకపోతే ఇశ్రాయేలులకు పితరుడైనటువంటి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని పట్ల ఏ మాత్రము సందేహించలేదంటండి. నిజంగా అబ్రహాము జీవితం గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము ఒక అన్యుడండి, ఒక విగ్రహారాధికుడు, అతని ప్రారంభం. అవునా?
కాబట్టి అతడు ఉన్నటువంటి ఊరు అనేటువంటి మహాపట్టణం నుండి, ఆ కల్దీల దేశము నుండి ఊరు అనేటువంటి పట్టణంలో దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు ఆ ప్రాంతము నుండి దేవుని కొరకు విశ్వాసంతో బయలుదేరాడండి. అతడు సందేహింపక బయలుదేరాడట. ఒకసారి మీరు రోమపత్రికకు వెళ్ళిపోతే రోమపత్రిక 4వ అధ్యాయము 17 నుండి మనం కొన్ని మాటలు చూసినట్లయితే, నిజంగా అబ్రహాము యొక్క జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే అబ్రహాము ఏమాత్రము దేవుని విషయంలో సందేహించలేదంటండి. చూస్తారా? రోమపత్రిక 4వ అధ్యాయము 17 నుండి మనం కొన్ని మాటలు చదివినట్లయితే, తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పి దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడట విశ్వాసమునకు ఆధారమే లేదట. ఎంత గొప్ప మాట అండి! ఎలా నమ్మాడట అతను దేవుణ్ణి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను అన్నాడండి. నిజంగా ఈరోజు మనం దేవుణ్ణి నమ్మడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారు చరిత్రలో ఉన్నారు. ఆయన చరిత్ర పురుషుడు. ఆయన ఖాళీ సమాధి ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ నేటి ప్రపంచంలో ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి నదులు, బైబిల్లో ఉన్న సముద్రాలు, బైబిల్లో ఉన్నటువంటి కొండలు, అలాగే బైబిల్లో ఉన్న రాజులు చరిత్రలో ఉన్నారు. ఇలా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా, నిరీక్షణకు ఆధారం ఉన్నప్పటికీ కూడా మనం నిరీక్షణ లేకుండా బతుకుతున్నామండి మనం. కానీ అబ్రహాం ఎంత గొప్పవాడంటే, అతని యొక్క ప్రారంభం అనేది విగ్రహారాధనతో ప్రారంభమైనప్పటికీ దేవుడు పిలిచిన తరువాత అతడు ఎలా ఉన్నాడట? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన, ఇక్కడ ఒక మంచి పాయింట్ చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఏంటట? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అన్నాడండి. అవునా? అంటే దేవుని పట్ల సందేహం లేదా అతనికి? ఎంత మంచి మాట అండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అన్నాడండి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. ప్రేమైన దేవుని పిల్లారా, నిజంగా ఎంత గొప్పవాడండి అబ్రహాము. అందుకే దేవుడు అన్నాడు, విశ్వాసం మూలము కానిదేదో అదే పాపం అన్నాడు. ఒకనాడు తోమ దేవుని నమ్మలేదు. ప్రభు లేచాడని చెప్పినా, శిష్యులు మేము చూసామని చెప్పినా నమ్మలేదు. ఈరోజు మనము కూడా దేవుని విషయంలో ఎన్నో సందర్భాలు సందేహిస్తూ ఉంటాం. మనం ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, అనారోగ్య సమస్యల్లో కానీ, ఇలా రకరకాల సమస్యలు దేవుని పట్ల మనం సందేహం కలిగి ఉంటాం, ఎంత వాక్యం మన చేతిలో ఉన్నప్పటికీ. కానీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము ఎలా బ్రతికాడట? నిరీక్షణ కలిగి బ్రతికాడంటండి. నిజంగా ఎంత గొప్పవాడండి అబ్రహాము. అవునా? అవునండి. అందుకే అబ్రహామును దేవుడు విశ్వాసులకే తండ్రిని చేశాడు. ఒకనాడు తోమ అనుమానపడ్డాడండి. అలాగే ఒకనాడు ఇశ్రాయేలీయులు కూడా దేవుని పట్ల సందేహించారట. అవునా? వాళ్ళ మూలపితుడేమో సందేహం లేకుండా జీవించాడు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం ఎలా బ్రతికారంటే, నిజంగా వాళ్ళ జీవితం అంతా కూడా దేవుని పట్ల అవిశ్వాసంతోనే బ్రతికారండి. కాదంటారా? ఏమండి, ఒకనాడు ఐగుప్తులో ఎంతమంది బయలుదేరారంటే సుమారుగా 6 లక్షల కాల్బలం అన్నాడు. అందులో స్త్రీలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఏంటి 6 లక్షల కాల్బలమే కాకుండా స్త్రీలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఏమండి ఇలా చాలా మంది ఉన్నారు. సుమారుగా ఒక 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ఉండొచ్చు సుమారుగా. ఎంతమంది ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారండి. కానీ విచిత్రం చెప్పమంటారా? కానానుకి ఎంతమంది చేరారు? కానానుకి ఎంతమంది చేరారంటే
ఇద్దరే చేరారండి, యెహోషువ, కాలేబు. అక్కడ బయలుదేరిన వాళ్ళలో యెహోషువ, కాలేబు తప్ప మొత్తం కూడా మధ్యలో అరణ్యంలో రాలిపోయారట వాళ్ళు. ఎందుకు రాలిపోయారు? అవిశ్వాసం వలన, దేవుని నమ్మకపోవటం వల్ల. అందుకే ఇశ్రాయేలీయులు అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు మన్నాను కురిపిస్తా ఉంటే, ఈ మన్నా, ఈ చవిసారము లేనటువంటి అన్నం ఎంతకాలం మేము తినాలి, ఈ మన్నాను ఎంతకాలం మేము తినాలి, ఈ అరణ్యంలో మాకు మాంసం ఎవరు పెడతారు అని ఏడుస్తున్నారంట ఒక రోజున. ఒకసారి చూస్తారా సంఖ్యాకాండము 11:4 వారి మధ్య వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరిచినందున ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చారట. ఇక్కడ ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేయండి, మరలా ఏడ్చారట. ఇంతకీ ఏడ్చింది దేనికోసం ఏడ్చారు? మాంసం ఎవరు పెడతారని ఏడ్చారంటండి. ఎంత విచిత్రం చూడండి. ఏమండి, ఐగుప్తులో 10 తెగుళ్ళు రప్పించింది ఎవరో? దేవుడే కదా. అలాగే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది ఎవరు? దేవుడే కదా. ఆరిన నేలను చేసింది ఎవరు? దేవుడే కదండి. మారా జలములను మధురముగా మార్చింది దేవుడే కదా. బండ నుండి నీటిని రప్పించింది దేవుడే కదా. ఆకాశం నుండి మన్నాను కురిపించింది దేవుడే కదా. ఇన్ని చేసిన దేవుడు మాంసాన్ని పెట్టలేదండి వాళ్ళకి. ఏమండి, మీ పిల్లలు బయటకు వచ్చి, మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి, మాకు మాంసం ఎవరు పెడతారు ఈ ఆదివారం అని ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? బయట మీ పిల్లలు మాకు మాంసం మా అమ్మ వాళ్ళు పెట్టట్లేదు, మాంసం మాకు ఎవరు పెడతారని ఏడుస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మీ పరుగు పోయినట్టుండదా? దేవుడు సర్వశక్తి గలవాడు కదండి, వారికి మాంసం పెట్టలేడు చెప్పండి. ఇలా ప్రియులారా, అనేక సందర్భాల్లో ఈ చేదు నీళ్ళు ఎవరు తాగుతారు, ఇక్కడ మాకు నీళ్ళే లేవు, మేము ఎలా బ్రతకాలి? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల దగ్గర కూర్చొని మరి ఎన్నో మేము తిన్నాము, కూరగాయలు, మరి ఉల్లిగడ్డలు, కీరకాయలు, దోసకాయలు, ఏమండి ఇవన్నీ కూరాకులు, మేము ఇవన్నీ తిన్నాము, అవి మాకు గుర్తొస్తున్నాయి అంటున్నారు వాళ్ళు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల వరకు గుర్తు రాలేదట, కానీ ఏం గుర్తొచ్చాయట వాళ్ళకి? ఐగుప్తులో తిన్నటువంటి కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, కూరాకులు, ఇవి గుర్తొచ్చాయట. ఏమండి, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మాకు మాంసం పెట్టలేడా అనే నమ్మకం వాళ్ళలో లేకుండా పోయిందండి. అందుకే దేవుడు వాళ్ళ గురించి ఏం రాయించాడంటే, ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథము 78వ కీర్తన 22వ వచనం చదివినట్లయితే, 78వ కీర్తన 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి అన్నటండి. ఏమండి, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు దేవుని పట్ల ఏముంచలేదట? విశ్వాసం ఉంచలేదంటండి. ఎంత దారుణం అండి! నిజంగా ఇశ్రాయేలీయులు చూసినటువంటి అద్భుతాలు ప్రపంచంలో ఎవ్వరు చూడలేదండి. చూశారు చెప్పండి? నిజంగా ఆ 10 తెగుళ్ళు రప్పిస్తున్నప్పుడు ఎలా ఉండేది చెప్పండి? దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినప్పుడు నిజంగా ఆ కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి చెప్పండి? అలాగే పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు దేవుడు. నిజంగా ఈ గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నప్పుడు, బండ నుంచి నీళ్లు రప్పిస్తున్నప్పుడు, ఈ అద్భుత కార్యాలు ఎంత బాగుంటాయండి. ఇవన్నీ చూసిన వాళ్ళు దేవుని ఎంత బాగా నమ్మాలి పిల్లారా? ఇన్ని కార్యాలు వాళ్ళు చూసినా వాళ్ళు ఎలా ఉన్నారట? వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి అన్నాడండి. 32వ వచనంలో ఎలా ఉన్నాడు మరలా? 32వ వచనము, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇన్ని చేసిన ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారు దేవుణ్ణి నమ్ముకోలేదంటండి. చూశారా? పాపం అంటే ఏమనుకుంటున్నారు? విశ్వాస మూలము కానిదేదో అదే పాపము. అందుకే ఇశ్రాయేలీయులు అందరూ కూడా అరణ్యంలో ఎందుకు రాలిపోయారు చెప్పండి? దేవుణ్ణి నమ్మలేదండి. నమ్మకపోవటం వల్లే వాళ్ళు ఏమైపోయారంటే అరణ్యములో రాలిపోయారట. అవునా? అందుకే యోధా పత్రికలో దేవుడు చక్కగా వ్రాసాడు చూడండి ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు ఎందుకు రాలిపోయారు అరణ్యంలో చూడండి ఒకసారి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను అన్నాడండి. ఏమని మంచి మాట చెప్పాడు కదా. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని
తరువాత నాశనము చేసెను అన్నాడండి. అంటే నమ్మకపోయిన వారు ఏమైపోయారట? నాశనం అయిపోయారట. అంటే నమ్మకపోతే మన జీవితం ఏమైపోతుంది చెప్పండి ఇప్పుడు? నాశనం. ప్రేమైన దేవుని పిల్లలు, అందుకే దేవుడు అన్నాడు, విశ్వాస మూలము కానిదేదో అదే పాపం అన్నాడండి. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాళ్ళు దేవుని నమ్మలేదంటే నిజంగా దేవుడు వారిని ఎలా క్షమించాలి చెప్పండి? ఏమండి? అందుకే ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏమండి? ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఏం చేశాడట? ఆయన నాశనం చేశాడట. మొత్తానికి అయితే రప్పించాడు కానీ వారి గునుగులు, వారి యొక్క సనుగులు దేవుడు అన్ని విన్నాడు. మొత్తాన్ని కూడా అరణ్యంలో లేపేసి పడేశాడంటండి. హెబ్రీ పత్రికలో కూడా మంచి మాట అంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడండి దేవుడు? చూడండి ఒకసారి. విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో, తన విశ్రాంతిలో ప్రవేశించాలని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన అవిధేయులైన వారిని గూర్చియే గూర్చియే కదా. కదా. ఎవరిని గూర్చి ప్రమాణం చేశాడట దేవుడు? వారు విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గూర్చి దేవుడు ప్రమాణం చేశాడట? అవిధేయులైన వారిని గూర్చియే కదా అని కాగా చెప్తే ఏమన్నాడంటే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహిస్తున్నాము. అంటే వీళ్ళందరూ కూడా అరణ్యంలో ఎందుకు నాశనం అయిపోయారట? అవిశ్వాసం వలననే వారు ప్రవేశించలేకపోయారట. ప్రేమైన దేవుని పిల్లారంటే అవిశ్వాసంతో ఉన్నవాడు కానానులో చేరలేదు. అంతేనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తు నుండి కానాను ప్రయాణం అనేది మనము కూడా మన జీవితాలకు అన్వయించుకోవచ్చండి. ఎలాగో తెలుసా? ఈ భూమి మీద నుండి పరలోక ప్రయాణానికి అన్వయించుకోవచ్చు మనం. అవునా? ఒకనాడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం అనేది ఐగుప్తు నుండి కానానుకు వారు చేసిన ప్రయాణాన్ని ఈ భూమి మీద నుండి మనం పరలోకానికి చేసే ప్రయాణంతో పోల్చుకోవచ్చు. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి వారిని దేవుడు మధ్యలో అరణ్యంలోనే రాల్పేశాడట వారిని దేవుడు. అవునా? ఒకవేళ మనం కూడా ఈ విశ్వాస జీవితంలో, ఈ విశ్వాసం అనేటువంటి ప్రయాణంలో ఒకవేళ దేవుని పట్ల అవిశ్వాసం కలిగి మనం బ్రతికితే మనల్లో కూడా దేవుడు ముందు తీసేస్తాడండి. ఎందుకు వారు కానాను చేరలేకపోయారట? ఏమండి? కింద అన్నాడు కదా 19వ వచనంలో ఏమన్నాడంటే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. అంటే దేవుని నమ్మకపోతే ఆనాడు వాళ్ళు కానానులో ప్రవేశించలేదు. ఈ రోజు మనం దేవుని పట్ల నమ్మకం లేకుండా బ్రతికితే మనము కూడా పరమ కానానులో ప్రవేశించలేము. కాదంటారా? మరి ఈరోజు నిజంగా మన జీవితాల్లో మనం ఎన్ని కార్యాలు విశ్వాసం లేకుండా చేస్తున్నామండి. మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, ఇవన్నీ మన కార్యక్రమాల్లో, మన పని పాటలలో, మన క్రియలలో విశ్వాసం లేకుండా మనం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మనం ఒక పక్క దేవుని మాట వింటూనే ఉంటాము, మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతుంటాం. ఒక పక్క దేవుని మాటలు వింటూనే ఉంటాము, మోసాలు చేస్తూనే ఉంటాము. అన్ని తప్పుడు కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఏది మన జీవితంలో విశ్వాసము? విశ్వాసం లేదు కదండి. విశ్వాసం లేకపోవటం వల్ల వాళ్ళు ఏమైపోయారట? అరణ్యంలో రాలిపోయారట. అరణ్యంలో రాలిపోవడమే కాదు, వారు కానానులో ప్రవేశించలేదట. మన జీవితాలు కూడా ఒకవేళ విశ్వాసం లేకపోతే మన జీవితం కూడా ప్రియులారా త్వరగానే రాలిపోతుంది. రాలిపోవడం తర్వాత సంగతి, మనము పరలోకం ప్రవేశించవండి. అందుకే దేవుడు అన్నాడు, విశ్వాస మూలము కానిదేదో అది పాపమని దేవుడు చెప్పాడండి. అదే హెబ్రీ పత్రిక 3:12లో ఒక మాట అన్నాడు చూడండి ఒకసారి. దేవుడు మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. అదే 3వ అధ్యాయం 12వ వచనం, కొంచెం పైకి వెళితే ఏమన్నాడు చూడండి ఒకసారి. సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోవునట్టి. హెబ్రీ పత్రిక అదే అధ్యాయంలో 3:12వ వచనము. చదవండి అమ్మా. సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోవునట్టి, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఉండునేమో ఒకవేళ జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడండి. విశ్వాసము లేకపోతే దేవుడు ఏమన్నాడంటే దుష్ట హృదయము అన్నాడండి దేవుడు దాన్ని. ప్రేమైన దేవుని పిల్లలు చూశారా? మనకు దేవుడు ఒకనాడు తోమాని గురించి చెప్పాడు బైబిల్లో, ఒకనాటి ఇశ్రాయేలీయుల గురించి చెప్పాడు దేవుడు, ఒకనాటి సౌలు ఎలా అనుమానించాడో దాని గురించి బైబిల్లో దేవుడు రాయించాడండి. ఇలా అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారందరి జీవితాలు కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. ఎందుకంటే ఈ యుగాంతమందున మనకు అవి బుద్ధి కలుగుడిగా రాయించాడు దేవుడు. అవునా? దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే దేవుడు ఈ మాటలను దేవుడు వ్రాయించాడట. అందుకంటున్నాడు,
సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లల, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇలా విశ్వాసం లేని దుష్ట హృదయాలు ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం పిల్లారా. ఒకవేళ విశ్వాసం లేకుండా మనం జీవిస్తున్నామా? విశ్వాసం లేకుండా మనం బ్రతుకుతున్నాం ఈ భూమి మీద? అలాగైతే మన విశ్వాసం లేకపోతే ఇశ్రాయేలుకు పట్టిన గతే మనకు పడుతుందని దేవుడు చెప్తున్నాడు పిల్లారా. అవునా? ఒకవేళ దేవుని పట్ల విశ్వాసం లేకుండా మనం బ్రతికితే మన జీవితం ఏమైపోతుందో కూడా దేవుడు రాయించాడండి. వాళ్ళకు పట్టిన గతి మనకు పడుతుందని చెప్పాడు. అలా పట్టడమే కాకుండా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, ఒకవేళ దేవుడిని నమ్మకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం దేవుడు అక్కడ రాయించాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనము, పిరికివారును అవిశ్వాసులు అన్నాడండి. పిరికివాడు కూడా పరలోకానికి వెళ్ళడంట. మరి దారుణం చూడండి ఎలా ఉందో. అంటే దేవుని పట్ల మనం పిరికితనం కలిగి, అంటే ఈ లోకములో దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు పిరికితనంగా మనం బ్రతుకుతున్నాం అనుకోండి ఈ సమాజం మధ్య, అలాంటి పిరికివాడు కూడా పరలోకానికి వెళ్ళడట. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అన్నాడండి. ఏమండి, ఈ రెండో మరణములో పాలు పొందే వాళ్ళలో ఎవరున్నారట? అవిశ్వాసులు కూడా ఉన్నారు, పిరికి వాళ్ళు కూడా ఉన్నారట. పిరికివారును అవిశ్వాసులు అన్నారండి. అంటే ఒకవేళ మనలో అవిశ్వాసం ఉంటే మనము పరముఖానాన్ని చేరలేమండి. ఈ లోకం అనేటువంటి ప్రయాణంలో, ఈ జీవిత యానంలో, ఈ భూమి మీద ఉండి మనం పరలోకానికి చేరాలి అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసం. ఒకవేళ ఆ ఆయుధం అనే విశ్వాసం మనలో లేకపోతే మనం పరలోకానికి వెళ్ళమండి. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఏమండి, ఎంత ధనవంతులమైనా, ఎంత భాగ్యవంతులమైనా, ఎంత చదువుకున్న వారమైనా, ఎంత పదవులున్నప్పటికీ మనకు పరలోకం రాకపోతే ఎందుకండి? ఇవన్నీ తాత్కాలికమే కదా పిల్లారా. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఇవన్నీ కూడా కొద్ది కాలమే కదండి. ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఒక వ్యక్తి, ఏమండి, సుమారుగా 50 ఎకరాల పొలం అమ్మితే 8 కోట్లు వచ్చాయట కరోనా టైంలో. అతనికి కరోనా వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్లో చాలా ఖర్చు అవుతుందండి దీనికని చెప్తే 50 ఎకరాలు అమ్ముకున్నాడట అతను. 50 ఎకరాలు అమ్ముకొని 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డాక్టర్ల ముందు పెట్టాడట. అయితే విచిత్రం ఏంటంటే 8 కోట్లకి డాక్టర్లు తీసుకున్నారు కానీ అతని శవం కూడా ఇంటికి వెళ్ళలేదంటండి. 8 కోట్లు తీసుకున్నా కూడా అతని శవం కూడా ఇంటికి వెళ్ళలేదటే. అంటే నిజంగా మన ఆస్తి మనల్ని కాపాడగలదా చెప్పండి పిల్లారా? ఆపద దినమందు ఆస్తి అక్కరకు రాదని దేవుని వాక్యం సెలవిచ్చింది పిల్లారా. కాబట్టి ఒక్కసారి మన జీవితంలో మనం ఆలోచించుకుందాం పిల్లారా. ఒకవేళ ఒకనాటి తోమా వలె, ఒకనాటి సౌలు వలె, అలాగే ఒకనాటి ఇశ్రాయేలు వలె మనము కూడా అవిశ్వాసులుగా ఉంటే విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటున్నాడు దేవుడు. అందుకే అవిశ్వాసులైన వారు వాళ్ళు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అన్నాడు. అవునా? అందుకే బైబిల్లో దేవుడు అన్నాడు అంటే రోమాపత్రిక 6వ అధ్యాయము చివరి మాట చదువుకుని ముగించుకుందాం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. 23 ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. ఇక్కడ మనం పాపము అనగా ఏంటో మనం ఆలోచించాం కదా ఈ పాఠంలో. మరొకసారి రివిజన్ చేసుకుందాము. పాపం అంటే ఏంటో మనం ఆలోచించినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. అలాగే సకల దుర్నీతి పాపం అన్నాడు. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోయినా పాపం అన్నాడు. 4వది ఏంటంటే దేవుడు ఎక్కడ ఏమన్నాడు అంటే విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్నాడు. అవునా? విశ్వాసము ఉంచకపోతే ఏమన్నాడు దేవుడు? దాన్ని పాపం అన్నాడు. అవునా? అంటే దేవుని పట్ల అవిశ్వాసం ఉంచితే అది పాపం అన్నాడు. కాబట్టి పాపము వలన ఏమొస్తుందట మనకి? జీతము మరణం అన్నాడు. అవునా? దేవుని పట్ల విశ్వాసం ఉంచకపోతే పాపం అన్నాడు. పాపము వలన వచ్చి జీతము మరణము అన్నాడు. మరణము అంటే నరకం, నిత్యాగ్నిగుండము. ఇప్పుడు చెప్పండి పిల్లారా, నిజంగా మనలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు? నాతో సహా. మిమ్మల్ని చెప్పడం లేదు నేను, నన్ను గురించి కూడా నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. నేను నిజంగా మనలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు చెప్పండి? మనలో ఎంత విశ్వాసం ఉందో చెప్పండి? మనకున్నటువంటి సమస్యలలో, మనకున్న కష్టాలలో, మనకు వచ్చినటువంటి ఇబ్బందులలో, మనకు ఎదురవుతున్నటువంటి ఈ సమస్యలు, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఈ సమస్యలన్నింటిలో కూడా విశ్వాసంతో ముందుకెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఎవరండి చెప్పండి?
ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే విశ్వాస మూలము కానిదేదో అదే పాపం అన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుడు చెప్పాడు పిల్లారా. కానీ ఒకనాటి భక్తులు, ఒకనాటి నిజంగా అబ్రహామును చూసినట్లయితే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడట అతడు నిరీక్షణ కలిగి జీవించాడు. తన ఏకైక కుమారుని అర్పించాడంటండి. ఒకే ఒక కుమారుడు అన్నాడు. దేవుడు అతన్ని బలి అడిగితే అతన్ని కూడా ఇచ్చేసాడండి. అది విశ్వాసం. చూశారా ప్రేమైన దేవుని పిల్లారా? కాబట్టి పాపము అనగా మనం ఏదో అనుకున్నాము. నిజమే, దొంగతనాలు, నరహత్యలు, మోసాలు ఇవన్నీ పాపమే, నేను కాదంటలేదు. కానీ దేవుని దృష్టిలో పాపాలు ఏంటంటే ఇవి కూడా పాపమే, ఇవి కూడా పాపమే. కాబట్టి ఈ పాపాలు మనం చేయకుండా, అలాగే ముఖ్యంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా దూరం కాకూడదండి. ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిని ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రభు బలను మనం తీసుకోవాలి. ప్రభు బలను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం లోకంలో తిరుగుతున్నామంటే అది కూడా అవిశ్వాసమే బిడ్డారా. దేవుడు ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? అలాగే మన కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోవడం కూడా అవిశ్వాసమే. మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోవడం అవిశ్వాసమే. కాబట్టి దేవుడు అసాధ్యాలను సైతం సుసాధ్యాలు చేయగలిగిన వాడు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయనకు సమస్తము సాధ్యం అన్నాడు. కాబట్టి పిల్లరా, మనం అందరము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, విశ్వాస వీరుల జాబితాలో కూడా మనం చేర్చబడాలని, ఆ విశ్వాస వీరులు వెళ్ళినటువంటి ఆ మహాలోకంలో మనం కూడా ప్రవేశించాలని నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము గల నాయన, మీ ప్రశస్తమైన నామమునకు వందనాలు ప్రభువా. నాయన ఎన్నో అవాంతరాలు, ఎన్నో నాయన సమస్యల మధ్య కూడా ప్రభావ మీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. నాయన మరి టెక్నికల్ ప్రాబ్లం వల్ల తండ్రి వాక్యమును క్రమంగా ప్రభావ నేను చెప్పలేకపోయాను. దయతో క్షమించండి. ఈ బిడ్డలు కూడా వినలేకపోయారు తండ్రి. అయినప్పటికీ ప్రభువా మరలా తండ్రి మీ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇదిగో నైనా ఈ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా మరి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. నైనా మరి యొక్క ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘములో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నైనా మరి ప్రభు రాకడ సిద్ధపడుతుండగా, ప్రభు రాకడ సమీపిస్తూ ఉండగా తండ్రి మా విశ్వాసమును మేము ప్రభు బలపరుచుకుంటూ, ఈ వాక్యము చేత దినదినమే మేము బలపరచబడుతూ మీ రాజ్యమునకు హక్కుదారులో ఉన్నట్టుకు తగిన కృపను సహాయం అనుగ్రహించండి. నన్ను ఆహ్వానించినటువంటి సంఘమును మీరు దీవించి ఆశీర్వదించమని, మీ చిత్తమైతే ప్రభావ మరొకసారి విలువైన నీ మాటల చేత మీ బిడ్డలతో ముచ్చటించుటకు ఒక మంచి అవకాశము మాకు దయచేయమని కోరుచు, మంచి మాటలు అందించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.